అందరికీ నమస్తే అండి. పోలవరంపై గతంలో అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఒక శ్వేతపత్రం ఒకటి రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన సందర్భంగా పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు అంబటి రాంబాబు కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, అంటే అనిల్ కుమార్ యాదవ్ వీడియోని ఏం ప్లే చేయలేదు కానీ అంబటి రాంబాబు వీడియోని ప్లే చేసి వినిపిస్తూ చంద్రబాబు నాయుడు గారు మామూలుగా నవలా. ఒకసారి ఆ వీడియో మీకు కూడా వినిపిస్తా, ఒకసారి వినండి. పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్, అంత తేలిక అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకున్నా ఈ పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. చంద్రబాబు నాయుడు గారిని చూడాలా. చంద్రబాబు నాయుడు గారి మొక్కలో నవ్వు మాత్రం ఆగట్లా. ఎందుకంటే అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు అలా ఉంటాయన్నమాట. చంద్రబాబు నాయుడు గారు ఏమనుకున్నారంటే నేను స్టడీ చేశాను కాబట్టి అనే మాటకి ఎక్కువగా నవ్వారన్నమాట. ఎందుకు అనుకుంటున్నారు మీరు? అంబటి రాంబాబు ఏ విషయాల్లో యాక్టివ్గా ఉంటాడో, ఏ విషయాలపైన స్టడీ చేస్తాడో, ఎలాంటి కార్యక్రమాలు చేస్తారనేది అందరికీ తెలిసిందే, రాష్ట్రం మొత్తానికి తెలుసు. సడన్గా చంద్రబాబు నాయుడు గారికి అది గుర్తుకొచ్చిందేమో కానీ ఆయన మాత్రం మామూలుగా నవ్వలా. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే చంద్రబాబు నాయుడు గారిని అలా నవ్వటం గత 5-6 ఏళ్ళ బట్టి 5 ఏళ్ళు అవుతుందేమో అలా చూసి, ఇంచుమించు ఒక 5 సంవత్సరాలు అవుతుంది అలా చూసి. అంబటి రాంబాబుకి ఆ విషయంలో థ్యాంక్స్ చెప్పుకోవాలా. అలాగే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఒక శ్వేతపత్రం ఒకటి రిలీజ్ చేశారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో ఎంత మేరకు పనులు జరిగాయి, ఎంతవరకు ఖర్చు పెట్టారు. సో ఇంచుమించు ఒక 72% పనులు పూర్తయినాయి. 11,400 కోట్ల రూపాయలు ఇంచుమించు తెలుగుదేశం హయాంలో ఖర్చు పెట్టారు పోలవరం ప్రాజెక్టుకి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఎంత అంటే 4,000 చిల్లర కోట్లు. ఎంత శాతం పనులు పూర్తయినాయి అంటే 3%, 3 or 4 మధ్యలో ఉంటుంది. దానివల్ల క్లియర్గా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. మరి దీనికి గతంలో ఇరిగేషన్ మంత్రులుగా చేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ వచ్చి సమాధానం చెప్తాడా, అంబటి రాంబాబు వచ్చి సమాధానం చెప్తాడా చూడాలి. ఎందుకంటే నీ భాగవతం మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బయట పెట్టారు. మీరు ఏ విధంగా వంకలు పెట్టి నానా యాగి చేసి పోలవరం ప్రాజెక్టులో ఏదో అవినీతి జరిగిపోయింది, చంద్రబాబు నాయుడు గారు తినేశారు అన్ని వాస్తవాలు మీకు తెలిసినా సరే ప్రజలను మభ్యపెట్టాలనే ఉద్దేశంతో అనేక ఆరోపణలు చేశారు. ఇవాళ ఆ ఆరోపణలన్నింటికి కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. మీకు దమ్ముంటే ఇప్పుడు వచ్చి సమాధానం చెప్పండి. నువ్వు చెప్తావా లేదంటే అనిల్ కుమార్ యాదవ్ చెప్తాడా? అంబటి రాంబాబు దా, నీ ప్రెస్ మీట్ కోసం వెయిటింగ్. నిన్న మొన్న పెట్టావు కదా, వైసీపీ కార్యాలయాలు కూల్చేస్తున్నారు, అక్రమం అన్యాయం, అవి మాకు సంబంధించినవి, అవి మా స్థలంలోవి, ప్రభుత్వం దగ్గర మేము లీజుకి తీసుకున్నాము, మా స్థలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారని పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు కదా. ఇప్పుడు ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీపైనే ఉంది. మళ్ళీ తప్పించుకోమాకండి, అనిల్ కుమార్ యాదవ్ లాగా తప్పించుకోమాకు. అనిల్ కుమార్ యాదవ్ కూడా గతంలో అలాగే అన్నాడు, నాకు సంబంధం లేదయ్యా, ఇప్పుడు నేను మంత్రిని కాదు, అంబటి రాంబాబు మంత్రి, ఏదైనా ఉంటే అంబటి రాంబాబుని అడగండి అని చెప్పేసాను. ఇప్పుడు నువ్వు కూడా ప్రెస్ మీట్ పెట్టి నేను చివరి 2 ఏళ్ళు మాత్రమే మంత్రిగా చేశాను, నాకన్నా ముందు అనిల్ కుమార్ యాదవ్ చేసాడు, ముందు అనిల్ కుమార్ యాదవ్ని అడగండి, తర్వాత నన్ను అడగండి, ఇలాంటి పకోడీ మాటలు మాట్లాడకుండా సబ్జెక్ట్ తోటి మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయో, ఏ ఆధారాలు ఉన్నాయో తీసుకొచ్చి, మీకు చిత్తశుద్ధి ఉంటే కనుక ఇదిగో మీరు ఏ పనులు చేశారు, ఎంత ఖర్చు పెట్టారు, కేంద్రం నుంచి ఎన్ని నిధులు మనకు వచ్చినాయి, దాన్ని మనం ఎంత మేరకు ఖర్చు పెట్టాము, ఆ నిధులు ఎంత మేరకు మనం మళ్లించేసాము. చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్గా చెప్పారు, పోలవరం ప్రాజెక్ట్ నిమిత్తం వచ్చిన నిధుల్ని మీ సొంత అవసరాల కోసం నిధులు మళ్లించేశారు, పోలవరం ప్రాజెక్టుకి ఖర్చు పెట్టలేదు. ప్రాజెక్ట్ ఇవాళ ఈ స్థితికి రావడానికి గల కారణం వైఎస్ఆర్సీపీ పార్టీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచనలో ఇవాళ పూర్తిగా నాశనం చేసి పెట్టారని ఆయన క్లియర్గా చెప్పాడు. దానికి వచ్చి సమాధానం చెప్పండి. ఇంకా అసమాటలు పనికిమాల విషయాలపైన ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం కాదు. కానీ నువ్వు వస్తావో అనిల్ కుమార్ యాదవ్ వస్తావో, అనిల్ కుమార్ యాదవ్ కంటే ఇలాగ సబ్జెక్ట్ లేదులే. ఒకవేళ వచ్చినా కానీ శుద్ధ దండగా వచ్చినా కానీ ఏం మాట్లాడతాడో పెద్దగా అరుస్తాడు. ఆ అరిచే అవకాశం కూడా ఇప్పుడు లేదు, ఎందుకంటే అధికారంలో లేరు కాబట్టి. అధికారంలో ఉంటే ఎటకారము అరిచేయడము అదేదో కింగ్ కాంగ్ సినిమా చూసినట్టే ఉంటుంది అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడితే. యాజ్ ఇట్ ఈజ్ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడినప్పుడు కింగ్ కాంగ్ సినిమాలో గొర్రెలాడుతుంది కదా, ఆ అరిచేది 2 ఒకేలాగా ఉంటాయి.
ఇంక నీ గురించి చెప్పవసరం లేదు, మన బతుకంతా సంజనా సుకన్యనే. వచ్చి సమాధానం చెప్పు. నువ్వేం స్టడీ చేసావు? స్టడీ అంటే సంజనా సుకన్య అనుకుంటున్నాడు వీడు. ఆడు అదే అనుకుంటాడు, అమ్మటరాంబాబు అదే అనుకుంటాడు. ఆడి మేధావితనం, ఆడి తెలివితేటలు, ఆడి స్టడీయింగు, ఆడి ఆలోచన విధానాలు అన్నీ కూడా ఎంతసేపు సంజనా సుకన్య అలాంటి కార్యక్రమాలపైనే ఉంటాయి. అని నేను ఎవరిని కించపరిచి ఏం మాట్లాడట్లా. ఆ 2 ఆడియోలు కూడా బయటకు వచ్చినాయి, ప్రజలు అందరూ విన్నారు, అందరితో పాటు నేను విన్నాను. నేను కొత్తగా చెప్పేది ఏం కాదు. ఇప్పుడు వచ్చి నువ్వేం సమాధానం చెప్తావు చెప్పు. నిన్న మొన్న నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు కదా, సంబంధం లేని మాటలు మాట్లాడాం కదా మనం. ఇవాళ నీకు సంబంధించి అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించింది పోలవరం ప్రాజెక్టు క్లియర్గా చెప్పారు. సాయంత్రం ఎప్పుడో ప్రెస్ మీట్ పెట్టి ఉత్తప్పుడైతే పెట్టేస్తావు కదా. చంద్రబాబు నాయుడు గారు అలా ప్రెస్ మీట్ పెట్టంగానే 5 నిమిషాల్లో ప్రెస్ మీట్ వచ్చి పెట్టేస్తావు. ఇప్పుడు కనబడట్లా, ఎవడో ప్రెస్ మీట్ పెట్టిన పాపాన్ని పోలా. ఆధారాలతో సహా వైట్ పేపర్ రిలీజ్ చేశారు ఈ రోజున, అంటే శ్వేతపత్రం రిలీజ్ చేశారు. వచ్చి సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఎలాగో రాళ్ళే, కనీసం మీరన్నారని మీకు ఆ బాధ్యత ఉంది కదా, సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి ఎలాగో వదిలేసేళ్ళే, మనం వెళ్ళాం ఇక్కడ. ఆంధ్రప్రదేశ్లో ఉంటే మమ్మల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని చెప్పి బెంగళూరు పోయాడు. ఇప్పట్లో రాడు, 100% షూర్ అది, ఇప్పట్లో రాడు. ఇంకా బాధ్యత ఎవరిపైన ఉందంటే మీ పైన ఉంది, ఎందుకంటే మీరు మంత్రులుగా చేశారు కాబట్టి. దీనికి కూడా మీరు సమాధానం చెప్పకుండా మా అడెవడో 10 ప్రశ్నలు ఈశ్వరు ఉన్నాడు కదా, ఆడి చేతో, కొమ్మినేని చేతో, లేదంటే నాగార్జున కూడా ఉన్నాడు కదా, ఆడి చేతో ప్రెస్ మీట్లు పెట్టించేమాకండి. నువ్వు వచ్చి సమాధానం చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రెస్ మీట్ పెట్టారు కదా, దానికి సమాధానం చెప్తున్నానని నీ దగ్గర ఏ ఆధారాలు అయితే ఉన్నాయో ఆ ఆధారాలను తీసుకొని వచ్చి ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేయి. ఇదిగో మేము మా హయాంలో మేము అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు పనులకు ఈ మేరకు చేసాం మేము. చంద్రబాబు నాయుడు గారు 3% అంటున్నారు, 3% కంప్లీట్ చేసామని చెప్తున్నారు. అది కాదు, మేము ఇంకా ఎక్కువ చేసాము, మేము ఇంకా దానికన్నా ఎక్కువ చేసాము అని ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాయన. చెప్పగలుగుతావు నువ్వు? చెప్పలేవు. వన్స్ ఒకసారి ప్రభుత్వం వైట్ పేపర్ రిలీజ్ చేసిందంటే పక్కా ఆధారాలతోటి సమాచారం మొత్తం పక్కాగా ఉంటేనే రిలీజ్. మీరు వచ్చి కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తే మీరే ఎరిపాపలు అయిపోతారు, కొండగూరలు అయిపోతారు. కవర్ చేసుకునే ప్రయత్నం చేయమాక అంబట్రాంబాబు. మీ భాగవతం మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజల ముందు పెట్టేశారు. మీరు అధికారంలోకి వచ్చి ఏం చేశారు? పోలవరం ప్రాజెక్టు పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏంటి? మీరు ఏ మేరకు నిర్మించాలనే ప్రయత్నం చేశారు, ఏ మేరకు కూల్చేయాలనే ప్రయత్నం చేశారు అనేది క్లియర్ కట్గా కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటంటే ఏదో రకంగా ఆ డయాఫ్రామ్ వాలో కాపర్ డ్యామో కొట్టుకుపోతే దాన్ని చంద్రబాబు నాయుడు గారి పైన నెట్టేద్దాం, ఆ నెపాన్ని చంద్రబాబు నాయుడు గారి పైన నెట్టేద్దాం. మెయిన్ ప్లాన్ అదే. ఆ ప్లాన్తోనే ఒక 3 ఏళ్ల పాటు 4 ఏళ్ల పాటు ఎలాంటి పనులు స్టార్ట్ చేయాలా. చివరిలో ఏదో హడావిడి చేసేది తప్పితే ఇంచుమించు 3 ఏళ్ల పాటు పనులు ఎలాంటి ముందుకు కదలా. ఆ 3 ఏళ్ల కాలం పాటు వచ్చిన వరదలకి వాటికి వీటికి ఆ డయాఫ్రామ్ వల్ల అక్కడ దాకా వచ్చింది. ఈరోజు కవర్ చేసుకునే అవకాశం కూడా లేదు వీళ్ళకి, దొరికేశారు కదా. ఇప్పుడు ఏమైనా కవర్ చేస్తారో చూడాలి వీళ్ళు.